జడ కత్తిరించే దయ్యం పార్ట్ 11. అలా జడ కత్తిరించే దయ్యం ఒక గాజు సీసాలో బంధించబడింది. నీటి ప్రవాహం కారణంగా అది ఆ నదిలో వెళ్తూ ఉంది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. కానీ ఇప్పటికీ ఆ దయ్యం అదే సీసాలో ఉంటుంది. దాంతో దానికి తన జీవితం మొత్తం ఈ గాజు సీసాలోనే అయిపోతుంది అని అనుకుంటూ ఆ జడ కత్తిరించే దయ్యం బాగా ఏడుస్తుంది. అది ఎలా అయినా బయటికి వచ్చి ఇంతకు ముందులాగా మొత్తం ఊళ్ళు తిరుగుదామని అనుకుంటుంది. కానీ అలా జరగలేదు. అలా కొన్ని సంవత్సరాలుగా ఆ సీసాలోనే ఉండిపోవలసి వస్తుంది. అయితే ఒకరోజు చాలా పెద్ద సుడిగాలి వస్తుంది. దాంతో నీటి ప్రవాహం మరింత వేగంగా వెళ్తున్నాయి. ఆ జడ కత్తిరించే దయ్యం ఉన్న సీసా కూడా ఆ సుడిగాలితో కలిసి వేగంగా వెళ్తుంది. అలా అది ఒక ఒడ్డున వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు ఆ సీసా నదిలో కాకుండా బయటికి వచ్చి పడుతుంది. అలా బయటికి వచ్చాక కూడా ఆ సీసా అక్కడే చాలా రోజుల వరకు ఉంటుంది. ఒకరోజు కొంతమంది విహారయాత్రకు వస్తారు. అప్పుడు వారికి ఒక నీటి పాత్ర అవసరం ఉంటుంది. కానీ వారి దగ్గర అది ఉండదు. అరే ఏంట్రా, మీరు ఇంత చిన్న పని కూడా చేయలేకపోయారా? నేను ముందే చెప్పాగా మర్చిపోకుండా అన్ని సామాన్లు పెట్టుకోమని. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. లేదన్నా, నేను అన్ని సామాన్లు పెట్టుకున్నా అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే అది లేదు. వెంటనే శ్యామ్, సరే ఆగు, నేనేదో ఒకటి చేస్తాను. శ్యామ్ ఏదైనా దొరుకుతుందేమో అని అటు ఇటు తిరగడం మొదలు పెడతాడు. అప్పుడు అనుకోకుండా అతని చూపు ఆ దయ్యం ఉన్న సీసా వైపు పడుతుంది. దాంతో శ్యామ్ సంతోషపడతాడు. అమ్మయ్య, చూడు నాకొకటి కనిపించింది, పద మన పని దీంతో కూడా అయిపోతుంది అని అంటాడు. శ్యామ్ వెంటనే ఆ గాజు సీసా దగ్గరకు వెళ్ళి దాన్ని చేత్తో తీసుకుంటాడు. చూడు, మనకి సీసా దొరికింది, కానీ ఇది దుమ్ము పట్టి ఉంది. సరే దీన్ని కడుగుదాం. అలా ఆ సీసాను శుభ్రం చేయడానికి శ్యామ్ ఆ సీసా మూతను తెరుస్తాడు. అలా తెరవగానే జడ కత్తిరించే దయ్యం అందులో నుండి బయటికి వస్తుంది. ఎన్నో ఏళ్లగా ఈ రోజు ఎప్పుడొస్తుందా అని ఆ దయ్యం ఎదురు చూస్తూ ఉంటుంది. వీరి సాయంతో అది నెరవేరుతుంది. జడ కత్తిరించే దయ్యం ఇప్పటికీ అంతే చిన్నగా ఉంటుంది. ఆ సుమిత్ర మంత్రం వల్ల అంతే చిన్నగా ఉండి దాని శక్తులన్నీ కోల్పోతుంది. ఇక ఆ దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది తన పూర్వరూపాన్ని ఇంకా శక్తుల్ని మళ్ళీ తిరిగి పొందాలని అనుకుంటుంది. ఇప్పుడు ఆ దయ్యం ఏదో గ్రామంలో కాదు, ఒక పట్టణంలో ఉంది. ఆ సీసా ఒడ్డుకు వచ్చిన ప్రదేశం ఒక పట్టణం. ఇదంతా ఆ కత్తిరించే దయ్యానికి తెలియదు. ఇప్పుడు అది ఎక్కడికి వచ్చిందో కూడా దానికి అర్థం కాదు. ముందుగా దానికి తన శక్తులు పొందాలని అనుకుంటుంది. దానికోసం తపస్సు చేయాలని చూస్తుంది. అందుకు అది ఒక ప్రశాంతమైన ప్రదేశం కోసం వెతుకుతుంది. అలా వెతకగా దానికి ఒక ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడైతే శాంతంగా నా తపస్సు చేసుకోవచ్చు అని అక్కడ కూర్చొని తపస్సు చేయడం మొదలు పెడుతుంది. దాంతో చిన్నగా అది కోల్పోయిన శక్తులన్నీ తిరిగి రావడం మొదలవుతాయి. ఇలా చాలా రోజులు గడుస్తాయి. ఇప్పుడు ఆ దయ్యానికి కోల్పోయిన శక్తులన్నీ తిరిగి వస్తాయి. అంతేకాకుండా అది మునుపటి విధంగా పొడవుగా అవుతుంది. దాంతో అది చాలా సంతోషపడుతుంది. ఇక అది ఎక్కడైనా హాయిగా తిరగవచ్చునని ఆనందంగా ఉంటుంది. ఈసారి అది ఎవ్వరికీ కనిపించదు. ఎందుకంటే దానికున్న శక్తుల్లో అది ఎవరికైతే తను కనిపించకూడదు అని అనుకుంటే వాళ్లకు అది కనిపించకుండా ఉండే శక్తి కూడా ఉంది. ఈ విధంగా ఆ జడ కత్తిరించే దయ్యానికి చాలా రోజుల తపస్సుకి ఈ ఫలితం కలుగుతుంది. అందుకు అది చాలా సంతోషంగా ఉంటుంది. జడ కత్తిరించే దయ్యం ఇక తన కోరికను తీర్చుకుందామని అక్కడున్న మహిళలను చూస్తుంది. అక్కడ వారందరి జుట్టు చాలా చిన్నగా ఉండడాన్ని గమనిస్తుంది. అయ్యో, ఇక్కడ మహిళలకు అసలు జడలే లేవుగా, అయినా కూడా వీరంతా ఎంతో అందంగా కనిపిస్తున్నారు అని అంటుంది. జడ కత్తిరించే దయ్యం పూర్వం అది అందరిలా మామూలు అమ్మాయిలా ఉన్నప్పుడు దానికి జబ్బు చేసి జుట్టు ఊడిపోతుంది.
దానివల్ల అది చాలా నిందలు పడాల్సి వస్తుంది. అది తనకు నచ్చేది కాదు. ఇక అప్పటి నుండి అది దానికి పెద్ద జడ కావాలనే కోరిక పెట్టుకుంటుంది. పెద్ద జడ ఉంటేనే అమ్మాయిలు అందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అని అది ఇప్పటి వరకు అనుకుంటుంది. కానీ వీరందరినీ చూసేసరికి దాని ఆలోచన మారిపోయింది. ఇక అది పట్నం మహిళలను చూస్తుంది. అప్పుడు తనని గాజు సీసా నుంచి బయటికి తీసిన శ్యామ్ కనపడతాడు. దాంతో దయ్యం అతని వెనుక వెళ్దామని అతని వెంబడిస్తుంది. శ్యామ్ ఇల్లు ఆ దయ్యానికి తెలిసిపోతుంది. ఇక అప్పటి నుండి దయ్యం శ్యామ్ వాళ్ళ అమ్మ మీద తన నిఘా పెడుతుంది. ఎందుకంటే ఆమె జుట్టు కూడా చిన్నగా ఉంటుంది, అయినా కూడా ఆమె చాలా అందంగా ఉంటుంది. దయ్యం రోజు శ్యామ్ వాళ్ళ అమ్మని చూస్తుంది. అది పట్నంలో చూసిన కొత్త కొత్త విషయాలు అది ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. శ్యామ్ వాళ్ళమ్మ తన జుట్టుని అందంగా అలంకరించుకోవడం కోసం పార్లర్కి వెళ్తుంది. అది చూసి దయ్యం తన మనసులో సంబరపడిపోయి ఇక నుండి పెద్ద జడ కావాలనే నా కోరికను వదిలేస్తా అని అనుకుంటుంది. ఎందుకంటే పెద్ద జడ లేకుండా కూడా నేను అందంగా ఉండగలను అని అనుకుంటుంది. ఇక అది దాని పని మొదలు పెడుతుంది. ఇప్పుడు దాని కోరికని తీర్చుకోవడానికి దానికి ఒక శరీరం కావాలి. అందుకని అది శ్యామ్ అమ్మ శరీరాన్ని కోరుకుంటుంది. శ్యామ్ వాళ్ళ అమ్మ ఎప్పుడైతే బయటికి వెళ్దామని బయలుదేరుతుందో అప్పుడు దయ్యం వెనుక నుండి వచ్చి ఒక కర్రతో కొట్టి తన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక అందంగా కనిపించాలని సంతోషంగా పార్లర్కి బయలుదేరుతుంది. దయ్యం శ్యామ్ అమ్మ రూపంలో మారింది, కానీ జుట్టు మాత్రం తనదే ఉంటుంది. దాన్నే అది మార్చుకుందా అనుకుంటుంది. దయ్యం పార్లర్లోకి వెళ్ళగానే అక్కడ మహిళ మాట్లాడుతూ, అరే మేడం, మీరు మళ్ళీ వచ్చారు, మీ జుట్టుకి ఏమైంది? కొద్ది రోజుల క్రితమే కదా అందంగా చేశాను, మరి ఇప్పుడేంటి ఇలా అయింది? అలా అనగానే దానికి కోపం వస్తుంది. ఎలా ఉంటే నీకెందుకు, నోరు మూసుకొని నీ పని చేయి అని దయ్యం అంటుంది. అప్పుడు ఆ మహిళ భయపడి దయ్యం జుట్టుని అందంగా చేస్తుంది. దయ్యం తనని తాను చూసుకొని చాలా మురిసిపోతుంది. ఇక ఇలాగే ఉంచుకుందాం అని ఆలోచిస్తుంది. ప్రతిరోజు దయ్యం శ్యామ్ వాళ్ళ అమ్మ శరీరంలో ప్రవేశించి పట్నం మొత్తం తిరిగేది. అక్కడ పెద్ద పెద్ద మాల్స్ని చూస్తుంది. వాటిని చూసి అది బాగా ఆనందపడిపోతుంది. కొద్ది రోజులు ఇదే విధంగా తనకు నచ్చినట్లు తిరిగి తన శరీరం నుండి బయటకు వచ్చేది. శ్యామ్ వాళ్ళ అమ్మకు అసలు తనకి ఏమవుతుందో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఆమెకి ఏమీ గుర్తుండేది కాదు. శ్యామ్ కుటుంబం మొత్తం ఆమెకి ఏం జరిగిందో అని దిగాలుగా ఉంటారు. అసలు ఏం జరుగుతుందో వారికి అస్సలు అర్థమయ్యేది కాదు. అప్పుడు శ్యామ్ తన అమ్మ ఎటు వెళ్తుందో చూడాలని ఆమె వెనుకనే వెళ్ళాలనుకుంటాడు. సాయంత్రం అవుతూ ఉండగా శ్యామ్ వాళ్ళ అమ్మ బయటికి వెళ్తుంది. దాంతో శ్యామ్ కూడా ఆమె వెనుకనే బయలుదేరాడు. ఆమె కొద్ది దూరం వెళ్ళి ఆగిపోవడం చూస్తాడు. అప్పుడు దయ్యం వెంటనే తన శరీరంలో ప్రవేశిస్తుంది. దాంతో తన గమ్యాన్ని మార్చుకొని మరొక వైపు వెళ్తుంది. ఇదంతా చూసిన శ్యామ్కి ఏమీ అర్థం కాక మళ్ళీ వాళ్ళమ్మ వెనుక వెంబడించాడు. అప్పుడు వాళ్ళమ్మ ఒక పెద్ద హోటల్లోకి వెళ్ళడం చూస్తాడు. ఆమె లోపలికి వెళ్ళడంతో అక్కడ వస్తువులన్నీ చూడడం మొదలుపెట్టింది. తర్వాత బయటకు వచ్చి మరొక పెద్ద మాల్లోకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద నకిలీ జడ ఉంటే దాన్ని తీసుకొని తన తలకు పెట్టుకొని తనని తాను చూసుకొని నవ్వుకోవడం మొదలుపెట్టింది. తర్వాత దాన్ని కొనేసింది. ఇదంతా చూసి శ్యామ్కి అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎప్పుడూ నకిలీ జడను కొనలేదు. ఏం చేయాలో అర్థం కాక శ్యామ్ వెంటనే వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్నకి మొత్తం విషయం చెప్తాడు. అనుకోకుండా మహేష్ కూడా పని మీద శ్యామ్ వాళ్ళ నాన్నని కలవడానికి అదే ఆఫీస్కి వస్తాడు. శ్యామ్ వాళ్ళ నాన్నకి చెప్తున్న విషయాలన్నీ మహేష్ కూడా వింటాడు. దాంతో మహేష్కి వారి గ్రామంలో జరిగిన సంఘటనలు గుర్తు వస్తాయి. కానీ అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అతని మాటలు వింటూ ఉంటాడు. చివరిగా మహేష్ మాట్లాడుతూ, సార్, మీరు తప్పుగా అనుకోనంటే నేను మీ కొడుకుని ఒక విషయం అడగొచ్చా? హా మహేష్, అడుగు,
నువ్వేం అడగాలనుకున్నా నిర్భయంగా అడుగు. అప్పుడు మహేష్, శ్యాంబాబు, మీ అమ్మగారి తను ఏం చేస్తుందో గుర్తుండట్లేదు కదా, అన్నీ మర్చిపోయింది కదా అని అడుగుతూ మహేష్ తన గ్రామంలో జరిగిన సంఘటనల గురించి చెప్తాడు. ఇదంతా విన్నా కూడా శ్యామ్ వాళ్ళ నాన్నకు ఏమాత్రం వింతగా అనిపించలేదు. అప్పుడు శ్యామ్ వాళ్ళ నాన్న, అరే మహేష్, ఇదంతా నిజం కాదు. మన శరీరంలో ఎటువంటి ఆత్మలు ఉండవు. ఏం కాదులే, నేను నా భార్యను ఒక మంచి వైద్యుడికి చూపిస్తాను, నువ్వు కంగారు పడకు మహేష్ అని అంటాడు. ఇదంతా చెప్పి శ్యామ్ నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మహేష్ కూడా తన పని చూసుకుంటాడు. ఇక దయ్యానికి తన కోరిక తీర్చుకోవడానికి ఇంకొంత సమయం దొరికింది. ముందు ముందు ఆ దయ్యం ఆ పట్నంలో ఎలా మారుతుందో చూడాలి. లేదంటే అది మళ్ళీ మహిళల జడలు కత్తిరిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.